హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, టాలీవుడ్ యూత్ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డీజే టిల్లు కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్గా వచ్చిన వైటెడ్ చిత్రమే టిల్లు స్క్వేర్. ఇక కథలోకి వస్తే, పాత దెబ్బ నుంచి కోలుకొని టిల్లు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్లు, తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా ఒకరోజు తన లైఫ్లోకి లిల్లీ జోసెఫ్, అదేనండి అనుపమ పరమేశ్వరన్ ఎంటర్ అవుతుంది. మరి అక్కడి నుంచి మళ్ళీ టిల్లు గేర్ మారుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తన బర్త్డే స్పెషల్గా ఫ్రెష్ ప్రాబ్లంతో లిల్లీ తనని సాయం కోరుతుంది. మరి ఆల్రెడీ రాధిక వల్ల దెబ్బతిన్న తను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ, అతనికి ఉన్న లింక్ ఏంటి? మళ్ళీ రాధిక ఉందా లేదా? అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయింది అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లో చూసేయాల్సిందే ఫ్రెండ్స్. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ కనుక చూసుకుంటే, గత సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. మెయిన్గా ఎంటర్టైనింగ్ పరంగా టిల్లు స్క్వేర్ వాటిని అందుకుంటుందనే చెప్పొచ్చు. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచి మళ్ళీ టిల్లు వైబ్స్ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా సాగుతుంది. ఇక స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా షైన్ అయ్యాడు. తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ని హైలేరియస్గా పండించాడు. కొన్ని సీన్స్లో మంచి హ్యాండ్సమ్ లుక్స్లో మంచి నటనతో తాను ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తాడు. ఇక రాధికాకి అప్డేటెడ్ వర్షన్ లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామర్ షో ఒక ఎత్తు అయితే, తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో అదరకొడుతుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ, పలు కామెడీ సీన్స్లో యూత్కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ట్రీట్ ఇస్తారు. ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్కి న్యాయం చేశారనే చెప్పాలి. ఇంకా అదే విధంగా మురళీధర్ గౌడ నటన, ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటు మిగిలిన వాళ్ళంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పొచ్చు. సినిమా మొత్తం ప్లస్ పాయింట్స్ అయినా మైనస్ ఏమీ లేవా అంటే, ఈ చిత్రంలో డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉందని చెప్పాలి. గత పార్ట్ 1 లానే ఇది కూడా రొటీన్ లైన్తోనే సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ఊహించేయచ్చు కూడా. ఇంకా కొన్ని కీలక ట్విస్ట్లు అయితే మరీ ఎక్సైట్మెంట్ చేయవు. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకంత రొటీన్ గానే అనిపిస్తుంది. ఇవి పక్కన పెడితే ఒక టైంలో అనుపమ రోల్ పై ట్విస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో మురళీ శర్మపై కొన్ని ఎపిసోడ్స్లో లాజిక్ సహా కొన్ని అంశాలు వీక్గా అనిపిస్తాయి. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే, మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించారు ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ టీంలో రామ్ మిరియాల, అచ్చు సాంగ్స్, భీమ్ నేపథ్యం బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా విజువల్స్తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నోలి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక దర్శకుడు మల్లికరామ్ విషయానికి వస్తే, తను ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ అందించాడని చెప్పాలి. తనతో పాటుగా సిద్ధు కూడా ఈ చిత్రానికి రచనతో తన పనితనం చూపించాడు. నెరేషన్ని మల్లిక్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం బాగుంది. స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్గానే ఉన్నాయి, కానీ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మాత్రం తాను పుష్కలంగా అందించారు. ఫైనల్గా చూసుకుంటే, డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిసప్పాయింట్మెంట్ చేయదనే చెప్పాలి. సిద్ధు, అనుపమలు మెయిన్ లీడ్లో అదరగొట్టేశారు. మంచి కామెడీ, డీసెంట్ నరేషన్ సినిమాలో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్గానే ఉన్నాయి. ఇవి పక్కన పెడితే మరోసారి టిల్లు గాడు మంచి క్రేజీ రైడ్తో కూడిన ఎంటర్టైన్మెంట్ని థియేటర్లలో అందిస్తారు. ఫ్రెండ్స్, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ ఫుల్ కామెడీ విత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇలాంటి మూవీస్ సంబంధించిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.